నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తీన్మార్ మల్లన్న ఎప్పుడు వార్తలోనే ఉంటారు, ఆయనే వార్త అవుతారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వార్తలోకి ఎక్కుతున్నారు. ఎందుకు ఈ మధ్యకాలంలో ఆయన వార్తలో నిలవడం జరుగుతుంది? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రవి తుంగుల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే సౌజన్య. తీన్మార్ మల్లన్న ఆయన ఎప్పుడు వార్తలోనే ఉంటారు, ఆయనే వార్త కూడా అవుతారు. ఇప్పుడు ఆయనే వార్త అవుతున్నారు. అంటే అందరికీ తెలిసిందే, బీసీ సభలో ఆయన రెడ్డిని తిట్టడం జరిగింది. ఇలా ప్రతి దాన్ని కూడా ఆయన అంటే ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఆయనకి ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఎందుకు? అండ్ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకి షోకాజ్ నోటీసులు కూడా వచ్చాయన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అసలు ఏంటంటారు ఆయన గురించి? తీన్మార్ మల్లానికి అలియాస్ చింతపండు నవీన్. సో గత కొంతకాలంగా అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఆయన సొంతంగా ఒక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేయడం కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఎత్తి చూపడం కానీ బాగా సక్సెస్ అయ్యారు. ఆ సక్సెస్ అయ్యి ఆయనకి చాలా మంచి పేరు కూడా వచ్చింది. సో గతంలో పనిచేసిన ఛానల్లో ఉన్నప్పుడు పేరు కంటే ఒక రాజకీయ నాయకుడిగా కొంచెం ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతాడు అనే ఒక రకమైన మంచి పేరు ఆయనకుంది. ఆ ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్సీ పట్టభద్రుల దాని నుంచి పోటీ చేశాడు. పోటీ చేసి పల్లా రాజేశ్వరి మీద చాలా స్వల్ప ఆధిక్యత ఓడిపోయాడు. అప్పుడు ప్రభుత్వం ఎంత కష్టపడింది అంటే పల్లా రాజేశ్వర రెడ్డి, కేటీఆర్ లాంటి మహామహులు వచ్చి అక్కడ ఉండి దగ్గరుండి చేసినా కూడా ఆ తీన్మార్ మల్లానికి దాదాపు 1,70,000 ఓట్లు వచ్చినాయి. ఇది అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే. సో అట్లాగా ఫైట్ చేసి ఓడిపోయాడు. సో మొదటి నుంచి తీన్మార్ మల్లన్న అనేది ఫైటింగ్ యాటిట్యూడ్ అనమాట. అంటే దేనైనా పోరాటంతోనే. సో దేన్ని సహించడం. సో అదే నేపథ్యంలో ఇప్పుడు మొన్న రీసెంట్గా బీసీ గర్జన సభ జరిగింది. ఆ సభలో ఈ కులగణనకు సంబంధించి రిపోర్ట్ ఆయనకు ముందుగానే కొంచెం లీక్ ద్వారా రావడం వల్ల అందులో మొత్తం ఈ తెలంగాణలో బీసీల సంఖ్య దాదాపు 54% పైన ఉందని ఆయన గుర్తించి ఆ సభలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏంటంటే మొత్తం తెలంగాణలో ఆధిపత్యం అంతా మేమే ఉన్నాము, అలాంటిది మమ్మల్ని ఎందుకు అధికారానికి దూరం చేస్తారు, ఎందుకు అధికారంలో ఉండరు, సో రాబోయే రోజుల్లో మాలో కూడా పోరాట స్ఫూర్తి ఉంది, మేము కూడా అధికారంలో వస్తామని చెప్పి గట్టిగా కొన్ని వ్యాఖ్యలు చేసి అదే సమయంలో కొంచెం ఆవేశంగా రెడ్డి వర్గం మీద కొంచెం వ్యాఖ్యలు చేశారు. వర్గం మీద వ్యాఖ్యలు చేస్తే ఇవాళ కూడా ఆయన కొంతమంది ఈ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి సంఘం వర్గం ఆయన మీద డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. సో అదొక ఇష్యూ. సో దాంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది పెద్దలు తీన్మార్ మల్లన్న మీద కొంచెం కోపంగా ఉన్నారు. సో ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో లాస్ట్ టైం ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళాడు. మరి బీజేపీలో ఏమనలేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి దగ్గరుండి మళ్ళీ అదే సీట్ ఇవ్వడంతో అక్కడ ఈసారి గెలిచాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఆయన మొన్న వరకు బాగానే ఉన్నాడు. సో రెగ్యులర్గా మామూలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, మాట్లాడటం కానీ అంతా జరిగింది. కానీ ఒక నెల రోజుల నుంచి మాత్రం ఆయన ఆ స్వపక్షంలోనే విపక్షంలా తయారయ్యాడు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నాడు. కొన్ని వాడి విధానాలని మొత్తం విమర్శిస్తున్నాడు. సో మొన్న రెడ్డి సభలో కొన్ని కామెంట్స్ చేశాడు. అది అయిపోయిన తర్వాత నిన్న ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణ దీనికి సంబంధించి వాళ్ళు మండలిలో అట్లా అసెంబ్లీలో వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్స్ని ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని చించేశాడు. సో అది ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తర్వాత నీకు అది ఇష్టం ఉన్నా లేకపోయినా దానికి ఒబే చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ పార్టీ మెంబర్గా. సో ఆయన ఏం చేశాడు, అలా చేశారు. ఇది బీఆర్ఎస్కి అస్త్రంగా మారింది. సో బీఆర్ఎస్ వాళ్ళు చూసారా, సొంత పార్టీ వాళ్ళకి నచ్చలేదు రేవంత్ రెడ్డి చేసిన పని అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో సో మొన్నటి వరకు రెడ్డి వర్గానికి మాత్రమే వచ్చిన కోపం ఇప్పుడు అందరికి వచ్చింది. దీంతో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో మరింత ఉధృతం అవుతుంది. రాబోయే రోజుల్లో అది మన పార్టీకి చాలా చెడ్డ పేరు తీస్తుందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకి వాళ్ళ షోకాజ్ నోటీసు జారీ చేసింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ అని PCC మామూలుగా గాంధీ భవన్లో ఉంటుందన్నమాట. వాళ్ళు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ నోటీసు ప్రకారం తీన్మార్ మల్లన్న ఆ కామెంట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ ప్రతుల్ని ఎందుకు చించాల్సి వచ్చింది, దానికి సరైన కారణాలు చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అది వాళ్ళకి నచ్చితే ఓకే, నచ్చకుండా వాళ్ళు కొంచెం ఇట్లా ఉంది అని ఈయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి కానీ నచ్చకపోతే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సో అది కూడా జరగచ్చు. సో ప్రస్తుతం నాకు తెలిసి అయితే అంతవరకు వెళ్ళకపోవచ్చు. ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి రాబోయే రోజుల్లో ముందు ఇంకా ఎలాంటివి చేయొద్దు, ఎక్కడ బహిరంగంగా కామెంట్ చేయొద్దు అని చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే ఇప్పుడు ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీ అనేది మహావృక్షం లాంటిది.
అది ఎంత పెద్ద వృక్షం అంటే ఆ వృక్షం కింద ఎవరైనా వస్తే అలా అంటే ఒక మర్రి చెట్టు కింద ఉన్న చిన్న చెట్టులా ఉండిపోవాల్సింది తప్ప స్వతంత్రంగా వాళ్ళకి సొంతంగా పేరు రాదు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం తీర్మానం వలన కొంచెం డిఫరెంట్గా వెళ్తున్నాడు. అతను చేస్తుంది తప్ప ఒప్పని పక్కన పెడితే తనకంటూ ఒక సొంత క్యాడర్, సొంత లీడర్ ఉండేలాగా ఆయనే సొంతంగా ఒక లీడర్గా మారే ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి సంబంధించి నిన్న ఆయన కొన్ని చాలా కీలకమైన కామెంట్లు వేశాడు. ఆ కామెంట్ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే తెలంగాణలో మొత్తం ఓసీల సంఖ్య 21% తెలంగాణ జనాభాలో. అందులో వెలమలు ఉంటారు, చౌదరులు ఉంటారు, రెడ్లు ఉంటారు, అందరూ ఉంటారు, రాజులు ఉంటారు. సో మొత్తం వాళ్ళ పర్సంటేజ్ 21 మంది. 21 మంది మినహాయిస్తే మిగతా 100%లో 21 మంది వీళ్ళు పోతే 54% మంది బీసీలు ఉన్నారు. ఈ బీసీల్లో కూడా అత్యధికంగా ఉంది ముదిరాజులు. ముదిరాజుల తర్వాత యాదవులు ఉన్నారు. యాదవుల తర్వాత పద్మశాలి, మున్నూరు కాపులు ఉన్నారు. సో ఈ చింతపండు నవీన్ అలియాస్ తీర్మానం మల్లన్న మున్నూరు కాపు వర్గానికి చెందినవాడు. సో దాంతో ఇతను ఆ బీసీ వర్గాల మొత్తాన్ని కూడగట్టి వాళ్ళ ద్వారా రాబోయే రోజుల్లో ఒక గొప్ప లీడర్గా వాళ్ళ తరపున ఒక ప్రతినిధిగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నాడు. సో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అలా చేయడం అసాధ్యం. ఎందుకంటే అలా అది కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకునేవారు. ఇక్కడ ఏం జరిగినా సరే మొత్తం ఒక హైకమాండ్ నుంచి ఆదేశాలు రావాలి, జరగాలి. సో కాబట్టి దాన్ని ధిక్కరిస్తూనే సో ఈయన బీసీ వర్గాల్లో అంటే తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గాల్లో ఒక ఉద్యమ లీడర్గా ఒక రాబోయే రోజుల్లో ఆ బీసీ వర్గాన్ని మొత్తానికి ప్రతినిధులు అమ్మాలని ట్రై చేస్తున్నాడు. సో అందుకే ఎక్కడికైనా సరే మా బీసీలు అంటున్నాడు తప్ప ఇక్కడ అతను మున్నూరు కాపని చెప్పుకోవట్లేదు. ఇప్పుడు అతను వాదనంతా ఒకటే. 2014 నుంచి 2024 వరకు వెలమలు పాలించారు. 2024 నుంచి ప్రస్తుతం రెడ్లు పాలిస్తున్నారు. మరి బీసీలకు ఎప్పుడు? ఆయన నినాదం అదే. మరి బీసీలకు ఎప్పుడు? 54% ఉన్న మనం పాలించాలా, 21% మాత్రమే ఉన్న వాళ్ళు పాలించాలా? ఇదే అంశాన్ని తలకెత్తుకున్నాడు. సో ఇది కాంగ్రెస్ పార్టీకి కొంతమేర వాళ్ళకి చిరాకు పుట్టించవచ్చు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చు. కానీ తీర్మానం వల్ల యాంగిల్లో ఆలోచిస్తే అది ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. ఒక లీడర్గా ఎదగడానికి ఎంతకన్నా మంచి అవకాశం ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు తెలంగాణ సమాజంలో ఉన్న ఈ బీసీ వర్గాన్ని మొత్తాన్ని తన వెనక ఆయన తిప్పుకోగలిగితే ఆయన అధికారంలోకి రావడం, ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడం ఎంతో కష్టం. ఎందుకంటే మిగతా వాళ్ళని కూడా కలుపుకుంటా పోతే ఆయన ఫామ్ చేయడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, అంత కష్టమేం కాదు. అంటే అది అంత అసాధ్యం కూడా, కానీ అది ప్రాక్టికల్గా సాధ్యం. కొంచెం ట్రై చేస్తే, కొంచెం వర్కౌట్ చేస్తే సాధ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ కేసీఆర్ గారు అలాగే చేశారు కదా. మరి అంతే, ఒక పార్టీలో ఉండి స్టేట్ వైజ్ చూసుకున్నటువంటి పార్టీ, ఇదేమో నేషనల్ పార్టీ. ఇప్పుడు సో బీసీలందరూ ఒక ఐక్యంగా కలిపి ఒకే పార్టీకి ఓట్లు వేయగలిగితే సో తిరుమల మల్లన్న లాంటి బీసీ నాయకులు రేపు రాజకీయాల్లోకి వచ్చి అధికారం హస్తగతం తీసుకోవడం ఎంతో కాలం పట్టదు. సో ఇది నేను అనుకుంటున్నా ఈయన స్ట్రాటజీ అనమాట. అందుకే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన ఎమ్మెల్సీ గానీ తన రాజకీయ చరిత్ర ముగించాలనుకోవట్లేదు. ఎమ్మెల్సీ అంతకు మించి ఆలోచిస్తున్నాడు. అది యాక్చువల్ చెప్పాలంటే ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి పద్ధతి. సో ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరుకుడు పెడుతున్నాడా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి ప్లస్గా మారుతుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మైనస్ మారుతుందా అని పక్కన పెడితే ఆయనకంటూ ఒక సొంత ఎజెండాతో సొంత లీడర్గా వెళ్ళాలంటున్నాడు. అంటే రాబోయే రోజుల్లో ఒక రాజకీయ పార్టీని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో తీర్మానం మల్లన్న ఉన్నారని అనుకోవచ్చా? అంటే నాకు తెలిసి ఆయన దూరదృష్టి కలిగేప్పుడు ఆయన మాటలో మనం గమనిస్తే ఆయన మాట్లాడుతున్న విధానం మనకు ఖచ్చితంగా మాత్రం అదే విధంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలో ఉండి ఉన్న పార్టీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారంటే దాని అర్థం ఆయన త్వరలో అక్కడ బయటకు వెళ్ళిపోతారని అర్థం. ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఇచ్చింది. షోకాజ్ నోటీస్ ఇలాంటి 2-3 ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పార్టీ నుంచి బహిష్కరిస్తారు. బహిష్కరించిన తర్వాత అతను రాజకీయాల నుంచి నిష్క్రమించారు కదా. అవును, అసలు ఈయన ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దానికి పార్టీ నాయకులందరూ ఏకీభవించరా అనేది కూడా మనకి ఇంకా తెలియదు. సో మరి తీర్మానం మల్లన్న ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఏంటి, మరి ఆయన దూరాలోచనలో ఏం ఆలోచిస్తున్నారు, మాట్లాడేదానికి ప్రతిదీ చాలా డీప్గా ఆలోచిస్తే చాలా అర్థాలు ఉన్నాయి. సో ఏం జరుగుతుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ గారు. థ్యాంక్ యూ.